హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదండి. సో ఈరోజు మన థాయిలాండ్ ట్రిప్లో సెకండ్ డే వచ్చేసేసి కోరల్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు ఒక ఐలాండ్ మాత్రమే. ఈవినింగ్ బై 4-4:30 రిటర్న్ వచ్చేసేసి అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ నైట్కి వచ్చేసి అల్ఖైదల్ షో అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ షోకి అయితే వెళ్తాం అనమాట. డే 2 ఈరోజు థాయిలాండ్ నా ట్రిప్లో డే 2 కోరల్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. కోరల్ ఐలాండ్ నుంచి అయితే సాయంత్రం అల్ఖైదల్ షోకి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ చెప్పేశాను కదా. సో ఇది మనకిచ్చిన హోటల్ అన్నమాట. సో నేను ఆల్రెడీ నిన్న వ్లాగ్లో చూపించాను కదా, నేను ఉంటున్న హోటల్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. కానీ ఇదంతా కంప్లీట్గా వాళ్ళదే. కాకపోతే ఏంటంటే 1, 2, 3 సపరేట్గా ఉంటాయి అన్నమాట. మనం ఉంటున్న హోటల్లో ఏంటంటే కింద రెస్టారెంట్ లేదు, ఈ హోటల్లో రెస్టారెంట్ ఉంటుంది అనమాట. అంతే డిఫరెన్స్. ఎంత మ్యాటర్ ఆఫ్ 100 మీటర్స్ కూడా ఉందో లేదో మొత్తం వాళ్ళవే. కాకపోతే ఏంటంటే లైక్ ఏమని చెప్పాలి, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అంటాం కదా, అలా అనుకోవచ్చు అనమాట. సో ఇదైతే మనకు వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ ఉన్న ప్లేస్ అనమాట. సో మనమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. చూడండి చాలా బాగుంది కదా. అర్లీ మార్నింగ్ వచ్చేసాం, ఎందుకంటే మేము కోరల్ ఐలాండ్ దగ్గర 9-9:30 కల్లా ఉండాలని చెప్పారనమాట. సో ఫస్ట్ మనమే వచ్చేసాం అనమాట. అంటే మేము 9-9:30కి ఉండాలంటే అట్లీస్ట్ 8 o'clock మేము బ్రేక్ఫాస్ట్ దగ్గర ఉండాలి. 8-8:30 బిట్వీన్ మనం బ్రేక్ఫాస్ట్ దగ్గర ఉండాలి. సో మనమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి ఈ రెస్టారెంట్లో వచ్చేసేసి మనకి బుఫెట్ ఉంది కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్. అండ్ ఈ రెస్టారెంట్లో వచ్చేసి మనకి కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ రకాలు ఉంది. అంటే వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో చూసారు కదా, లైక్ బ్రెడ్స్ ఉన్నాయి, చాకోస్ ఉన్నాయి, కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి పిల్లలకి, కాఫీ, టీ, అండ్ మనం కాఫీ చేసుకోవడానికి మిషన్ ఉంది చక్కగా. అండ్ దాంట్లో మనకు వచ్చేసి క్యాపుచినో చేసుకోవచ్చు, లాటో చేసుకోవచ్చు, ఫిల్టర్ కాఫీ, అన్ని రకాలుగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రెష్గా అప్పటికప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే హ్యాపీగా మంచిగా ఆమ్లెట్స్, మసాలా ఆమ్లెట్, ప్లెయిన్ ఆమ్లెట్ అన్నీ వేసిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సలాడ్ సంథింగ్ ఉంది, బట్ విచ్ ఈస్ ఆల్ నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే సూపర్బ్ అని చెప్పాలి. వెజ్ అయితే చాలా చాలా లిమిటెడ్గానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి సలాడ్స్ ఉన్నాయి చూడండి, ఫ్రెష్ సలాడ్స్ అండ్ వెజిటేబుల్ సలాడ్స్ ఉన్నాయి. అండ్ ఫ్రూట్ సలాడ్ కూడా ఉంది మనకి. ఇక్కడైతే ఫస్ట్ వెజిటేబుల్ సలాడ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఫ్రూట్ సలాడ్, పపాయ, వాటర్ మెలన్, అండ్ ఇంకోటి వచ్చేసేసి కీరా, ఇవన్నీ అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే థాయిలాండ్ కంట్రీలోనే ఫ్రూట్స్ అయితే అసలు చాలా 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 బాగుంటాయి అనమాట. అండ్ చాలా చీప్ అనమాట ఫ్రూట్స్ వచ్చేసి. అంటే చాలామంది వెజిటేరియన్స్ ఫ్రూట్స్ తినే మేము బతికాము బ్యాంకాక్లో, పటాయాలో అని చెప్తారు. కానీ బ్యాంకాక్లో నాకు అంత ఐడియా లేదు, ఇంకా నేను వెళ్ళలేదు కాబట్టి రైట్ నౌ నేను ఇంకా పటాయాలో ఉన్నాను. కానీ పటాయాలో అయితే నాకు ఫుడ్కి, ఇండియన్ ఫుడ్కి ఎక్కడ ప్రాబ్లం అని నాకైతే అనిపించడం లేదనమాట. సో ఈ రెస్టారెంట్లో మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ ఉందన్నమాట. అది వచ్చేసి చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్, చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్. మేము ఉంటున్న హోటల్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అయితే మనం హ్యాపీగా స్విమ్ చేసుకోవచ్చు. అండ్ మేము ఉంటున్న హోటల్లో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది. అలా కాదు ఇక్కడికి రావాలి ఓపెన్ ప్లేస్ అనుకుంటే ఇక్కడికైనా రావచ్చు, ప్రాబ్లం ఏమి లేదు, ఎక్కడికైనా రావచ్చు. ఎందుకంటే అన్ని హోటల్స్ వాళ్ళయ్యే కాబట్టి మనల్ని ఏమి రిస్ట్రిక్ట్ అయితే చేయరు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా చాలా బాగుంది. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది మేము ఉంటున్న హోటల్. ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంది, అంతే డిఫరెన్స్. అండ్ ఇప్పుడైతే మనం హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మనమైతే ఫస్ట్ కోరల్ ఐలాండ్కి స్పీడ్ బోట్లో వెళ్తున్నాం అనమాట. స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ నాకు ఆల్రెడీ మాల్దీవ్స్లో అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసేసి మా గైడ్ కోరల్ ఐలాండ్ దగ్గర ఎలా ఉండాలి అని చాలా జాగ్రత్తలు చెప్తుంది. ఎందుకంటే చాలామందికి వాటర్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఎవరికో ఎందుకు, నాకే వాటర్ అంటే చచ్చేంత భయం. కానీ ఆల్రెడీ మాల్దీవ్స్లో స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి అంత భయం అయితే లేదు ఇప్పుడు. సో ఇక్కడ మా వంశీ కూడా అన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే ఎలా ఉండాలి, ఏంటి జాగ్రత్తలు ఏంటి, మీకు ఎవరికి ఏం బాగున్నా బాగలేకపోయినా ఇమ్మీడియట్గా మాకు ఇంటిమేట్ చెయ్యండి, మీరు అలా సైలెంట్గా ఉండొద్దు అని. సో అందరం అయితే మేము ఇప్పుడు వచ్చేసేసి
కోరల్ ఐలాండ్కి వెళ్ళడానికి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే మనకి బోట్స్ స్టార్ట్ అవుతాయి కోరల్ ఐలాండ్కి. అండ్ ఇక్కడ తను ఆ వంశీ అని బోర్డు పట్టుకొని ఉందన్నమాట. ఎందుకంటే అలా చాలామంది అంటే బ్యాంకాక్, పటాయా ఇప్పుడు చాలా చాలా ఫేమస్ టూర్ ప్లేస్ అయిపోయింది. అది మనందరికీ తెలిసిన విషయమే కదా. సో ఎవ్వరు మిస్ అవ్వకూడదు, అందరూ కంపల్సరీగా అక్కడికి వచ్చి నిలబెడితే బెస్ట్ అని చెప్పేసి. అండ్ ఇదంతా వచ్చేసి మా గ్యాంగ్. మేము ఫస్ట్ వెళ్ళడమే 90 మెంబర్స్ తోటి వెళ్ళాము. ఎలా ఉంటుందో అని వెళ్ళాము, కానీ బ్యూటిఫుల్ మెమరీస్ తోటి చాలా చాలా మంచి 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 ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి అయితే రిటర్న్ వచ్చాము. యాక్చువల్గా నేను ఎప్పుడు వంశీతో ట్రావెల్ చేసినా నాకు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అయితే వంశీ ఇస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళినప్పుడు అలాగే చాలా మంచి ఫ్రెండ్స్ ఇప్పటికీ టచ్లో ఉన్నామండి. ఇప్పుడు కూడా చాలామంది మంచి మంచి ఫ్రెండ్స్ అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే అయ్యారనమాట. సో ఇప్పుడైతే మనము బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి మనము చూడండి కంప్లీట్ వ్యూ చూడండి. అంటే ఈ ప్లేస్ నుంచి మనం నిల్చుకొని ఉన్నాం కదా, ఇక్కడి నుంచి కంప్లీట్ సిటీ వ్యూ చూడండి, అదిరిపోతుంది చూడండి. చాలా 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 బాగుంటుంది అసలు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మాకు మళ్ళీ కూడా చెప్తూ ఉన్నారనమాట, జాగ్రత్తలు చెప్తున్నారు, చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్తూ ఉన్నారనమాట. సో అండ్ మన అందరికీ ఏంటంటే ఒక స్టిక్కర్ ఇస్తారు మాకు. ఆ స్టిక్కర్ ఏంటంటే మాకు ఒక గుర్తు అనమాట, ఒక నెంబర్తో ఉన్న స్టిక్కర్ అయితే ఇస్తారనమాట. సో ఆ నెంబర్ అయితే మాకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఈ నెంబర్ వాళ్ళని మీరు చూసారా అని ఒక కోడ్ లాగా అనమాట. ఇప్పుడైతే మనము ఇలా నడుచుకుంటూ బోట్ ఎక్కడానికైతే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ నాకు వాటర్ అంటే చాలా 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 భయము. అండ్ అప్పుడంటే నాతో పక్కన మా హస్బెండ్ ఉన్నాడు, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది నాతో. నేను అనుకుంటా అది నాకన్నా అనమాట. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కాదండి, భయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇక్కడైతే ఆల్రెడీ హాఫ్ ఆఫ్ మై గ్యాంగ్ వచ్చిన్నారు. కానీ వంశీ ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీస్ని ఎక్కించండి, ఆ తర్వాత బ్యాచులర్స్ని పంపించండి అని చెప్పన్నాడు అనమాట. సో నేను వీర లెవెల్లో ఏ భయము లేనన్న ఫీలింగ్తో ముందు నేనే అడిగేద్దామని అయితే బయలుదేరాను. సో తినొచ్చేసేసి మా బోట్ డ్రైవ్ చేస్తాడు కదా అతను అనమాట. సో ఇదిగోండి మా ఫ్యామిలీస్ బ్యాచ్ పిల్లలతో వస్తున్నారు. ఇక్కడ చూసారా ఆంటీ అంకుల్ కూడా అనమాట. సో దే ఆల్సో ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ వీళ్ళు వచ్చేసి 1 year కొత్తగా మ్యారేజ్ అయిందని చెప్పాను కదా, వీళ్ళు ఒక కపుల్. అండ్ వీళ్ళైతే హైదరాబాద్ నుంచి వచ్చారనమాట. సో ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. లోపల భయం ఉంది, కానీ బయటకి కనిపించకూడదు, ఎందుకు మన పరువు పోతుంది కదా, అందుకనమాట. సో ఇప్పుడైతే టెన్షన్ ఉంది, కానీ నిజం చెప్పాలంటే చాలా 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 బాగా తీసుకెళ్ళాడు. కొంచెం కూడా ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా. యూజువల్లీ మనకి స్పీడ్ బోట్ అంటే ఒక రకమైన జంపింగ్స్తో వెళ్తుంటుంది కదా, అలా ఏమీ లేకుండా అసలు అల్టిమేట్గా తీసుకొని వెళ్ళాడు. అస్సలు అంటే అస్సలు భయమేలే. అండ్ మోరోవర్ మాకు తను చెప్పింది ఏంటంటే లైక్ 2 to 3 స్టాప్స్ ఉంటాయి. మనం కోరల్ ఐలాండ్ రీచ్ అయ్యే లోపల ఒక 2 to 3 స్టాప్స్ ఉంటాయి అని చెప్పాడు అనమాట. ఎందుకంటే మనం వాటర్ స్పోర్ట్స్ ఆడాలి అనుకుంటే ఓన్లీ కోరల్ ఐలాండ్లోనే ఆడగలం అనమాట. సో బయట అయితే కుదరదు. అందుకని చెప్పి ఒక్కొక్క ప్లేస్లో ఆ స్పోర్ట్స్ ఆడటానికి అని చెప్పేసి బ్రేక్ ఇస్తామన్నాడు. అమ్మయ్య నా నెత్తిన పాలు పోసారా అనుకున్నాము. సో ఇదొక స్టాప్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక స్టాప్ ఇచ్చారు. రీజన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనము సీ వాక్ అంటే లోపల సముద్రం లోపలికి వెళ్ళి ఒక హెల్మెట్ లాంటిది వేసుకొని మనం లోపలైతే వాక్ చేస్తాం అనమాట. సీ లోపల వాక్ చేస్తాము. యూజువల్లీ మనం వాటిని ఏమంటారు లైక్ స్కూబా డైవింగ్ అంటాం కదా, ఆ స్కూబా డైవింగ్ లాగా. సో ఇప్పుడైతే మనకి ఫస్ట్ స్పోర్ట్స్ వచ్చేసేసి మనం చెప్పాను కదా మీ అందరికీ, మనకు వచ్చేసి ఇప్పుడు సీ వాక్ అంటే లోపలికి సముద్రం లోపలికి తీసుకొని వెళ్ళి మనల్ని నడిపిస్తారనమాట. సో ఎలా నడుస్తాము ఏంటి అనుకుంటున్నారా? ఇదిగోండి ఇక్కడ చూడండి, వీళ్ళందరూ వచ్చేసేసి చూడండి మనకు ఆ హెల్మెట్స్ ఉన్నాయి కదా అవి ఇస్తారనమాట. అది వచ్చేసి లోపల ఆక్సిజన్ పెట్టేసి ఉంటుంది ఆల్రెడీ. ఆ ఆక్సిజన్ సిలిండర్ని మనకి బ్యాక్ సైడ్ తగిలిస్తారనమాట. తగిలించేసి ఆ పైన వైర్లు ఉన్నాయి చూసారు, ఆ వైరు మన నడుముకి కట్టేసి కుక్కెంలాగా వేసేస్తారనమాట. వాళ్ళు మనతో వస్తారు, మన ఒక్కలమేం కాదు. సో కంప్లీట్ లోపలికి తీసుకొని వెళ్తారు. ఆ హెల్మెట్ ఉండటం వల్ల ఏంటంటే మనకు ఆక్సిజన్కి ఎటువంటి ఇష్యూ ఉండదు. యాక్చువల్లీ అలా దించే ముందుకు మనకి కొన్ని చెప్తారనమాట, పాటించాల్సిన నియమాలు ఉంటాయి కదా అవి చెప్తారనమాట. అవి పాటించామంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. హ్యాపీగా లోపలికి వెళ్ళి చక్కగా మనం
కలర్ ఫిషెస్ అన్నిటిని కూడా చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. కానీ నేనైతే వెళ్ళలేదు. నేను చెప్పాను కదా, నాకైతే చాలా 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 భయం. నేనైతే వెళ్ళలేదు. రెస్ట్ ఆఫ్ అందరూ వెళ్ళారు. నాతో వచ్చిన నా ఫ్రెండ్ డాటర్ కూడా అయితే ట్రై చేసింది. ఇంకా ఫైనల్గా సీ వాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు ఘట్టం ఇది వచ్చేసేసి మనకి సముద్రం మధ్యలో వచ్చేసి మనకి దాన్ని ఏమంటారు, పారాగ్లైడింగ్ అనమాట. విచ్ ఇస్ అ బ్యూటిఫుల్, కంపల్సరీ చేయాలంట. చాలా మంది అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవన్నీ కూడా ప్యాకేజ్లో తీసుకోవచ్చు అనమాట. అంటే టోటల్గా 5 వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనము చక్కగా వచ్చేసేసి ప్యాకేజ్లో తీసుకోవచ్చు. అలా కాదు మేము కొన్ని చెయ్యలేము అంటే కనుక విడివిడిగా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇప్పుడైతే హోటల్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడైతే మన బస్సు ప్రయాణము హోటల్ దగ్గరికి బయలుదేరుతున్నాం అనమాట ఫైనల్గా. సో కోరల్ ఐలాండ్ మస్తుగా ఎంజాయ్ చేసిన తర్వాత ఫైనల్గా లంచ్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. ఇదొక ఇండియన్ రెస్టారెంట్. లంచ్ ఫినిష్ చేసేసుకొని ఇక్కడి నుంచి అయితే మేము హ్యాపీగా అయితే రూమ్కి వెళ్ళిపోతాము. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని సాయంత్రం ఆల్కైజర్ షోకి అయితే వెళ్తాం. ఎందుకంటే ఇప్పటిదాకా వాటర్లో బీభత్సంగా ఆడాము. అసలు ఎట్లా ఆడామంటే అట్లా ఆడామన్నమాట. అందరం కలిసి గందరగోళం చేసాము. అందుకని పిచ్చ నిద్ర వస్తుంది. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫైనల్గా సాయంత్రం అనమాట, అంటే నైట్ వచ్చేసి మనం ఆల్కైజర్ షోకి వెళ్తున్నాం. మధ్యాహ్నం హ్యాపీగా భోజనం చేసుకొని రూమ్కి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే ఆల్కైజర్ షో స్టార్ట్ అయ్యమన్నమాట. తను మనకి చెప్తూ ఉందన్నమాట ఆల్కైజర్ షో అంటే ఏమిటి. యాక్చువల్గా మనకు ఒక 2 to 3 షోస్ అయితే ఉన్నాయి ఈ పటాయిలో. వాటిలో ద బెస్ట్ షో వచ్చేసి ఆల్కైజర్ షో అని మనకి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. సో దాని గురించి అయితే మేము వింటూ ఉన్నాము. ఇప్పుడైతే మిమ్మల్ని వచ్చేసి లోకల్ మార్కెట్ అండ్ ఆల్కైజర్ షోకి అయితే తీసుకొని వెళ్తున్నాము. ఆల్కైజర్ షో 1 hour అయితే షో ఉంటుంది. మిస్ చేయకుండా చూడండి అని తను చెప్తూ ఉంది. హలో అండి ఎవ్రీవన్, ఈరోజు మనకి ఈ థాయిలాండ్ ట్రిప్లో సెకండ్ డే ఈవినింగ్, అంటే మార్నింగ్ అంతా కూడా కంప్లీట్ కోరల్ ఐలాండ్ వాటర్ స్పోర్ట్స్ ఇదంతా అయిపోయిన తర్వాత సెకండ్ డే నైట్ వచ్చేసి ఇప్పుడు మేము ఆల్కైజర్ షో వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు వెళ్తాము ఫస్ట్, అంటే ఇప్పుడు ఆల్కైజర్ షోకి వెళ్ళబోతున్నాము. ఫస్ట్ ఏం చేశారంటే తీసుకొని వచ్చి ఇక్కడ లోకల్ మార్కెట్ చూడటానికి. ఎందుకంటే థాయిలాండ్లో ఫ్రూట్స్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ చాలా చాలా ఫేమస్. సో అందుకని చెప్పేసి ఫస్ట్ లోకల్ మార్కెట్ చూడండి, అండ్ లోకల్ వాళ్ళ కల్చర్ ఏంటి, అలాగే వాళ్ళ బట్టలు ఏంటి, ఇవన్నీ కూడా చూడండి అని చెప్పేసి ఫస్ట్ తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో డ్రాప్ చేశారనమాట. మాది అయిపోయింది. ఈ మార్కెట్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఆల్కైజర్ షో ఉంటుంది అనమాట. ఇప్పుడు 9:20కి ఆల్కైజర్ షో స్టార్ట్ అవుతుంది థాయిలాండ్ టైంలో అనమాట. ఇప్పుడు ఆల్కైజర్ షోకి వెళ్తున్నాము. ఆ షోని షూట్ చేయడానికి ఒప్పుకోరంట. ఒకవేళ షూట్ చేయనిస్తే ఒక చిన్న క్లిప్ అయినా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. రేపు వచ్చేసి కంప్లీట్గా 3rd day ఆఫ్ మై ట్రిప్లో పటాయా సిటీ టూర్ కంప్లీట్గా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఆల్కైజర్ షోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనము లోకల్ మార్కెట్లో, పటాయా లోకల్ ఫ్రూట్స్ మార్కెట్లో ఉన్నాం లిటరలీ చెప్పాలంటే. సో మనకి ఎక్కడన్నా డిసెంబర్లో మ్యాంగోస్ దొరికితే చెప్పండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ చాలా చీప్ కూడా. చాలామంది చెప్తారు బ్యాంకాక్ వెళ్తా అంటే థాయిలాండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రూట్స్ తింటాం అయితే మిస్ అవ్వద్దు అని చెప్పేసి మంచి మ్యాంగోస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్, చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దాన్ని ఏమంటే జాక్ ఫ్రూట్ అయితే సూపర్ ఉండే, చాలా పెద్ద తొనలు, చాలా బాగున్నాయి అసలు. అండ్ చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. మేమైతే ఐదర్ మిక్స్ తీసుకుందామా అంటే ఫ్రూట్ బౌల్ వాళ్ళు కట్ చేసేస్తున్నారు మనకు ఫ్రెష్గా. అండ్ ఇక్కడ చూసారు కదా మీకు ఫ్రెష్ జ్యూసెస్ అప్పుడే తీసేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రెష్గా అప్పటికప్పుడే కట్ చేసి నీట్గా, అంటే ఓన్లీ మనకి మ్యాంగో కావాలంటే మ్యాంగో, లేకపోతే మిక్స్డ్ ఫ్రూట్ కావాలంటే మిక్స్డ్ ఫ్రూట్ అన్నీ అలా కట్ చేసి ఇస్తున్నారు అనమాట. కొంచెం సేపు అలా ఇక్కడ టైం పాస్ చేసి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఆల్కైజర్ షో ఉండే అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అదే మనకి ఆల్కైజర్ షో అనమాట. సో ఇప్పుడైతే మనం షోకి అయితే వెళ్తున్నాం. ఈ షో కంప్లీట్గా 1 hour ఉంటుంది. ఎవరైనా సరే థాయిలాండ్ ట్రిప్ వస్తే, పర్టికులర్గా పటాయా వస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ షోని అయితే మిస్ చేయద్దు. ఇది కంప్లీట్ 1 hour షో అంట. ఆల్మోస్ట్ 350+ డాన్సర్స్ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అల్టిమేట్గా ఉండబోతుంది షో. కానీ ఈ షోని షూట్ చేయనివ్వరంట. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎంతో కొంత ట్రై చేస్తాను మీకైతే ఈ షో చూపించడానికి. ఎందుకంటే ద బెస్ట్ షో అనమాట. లైఫ్లో ఒక్కసారైనా ఈ ఆల్కైజర్ షో అయితే చూడాలన్నమాట.
సో ఇప్పుడైతే జస్ట్ స్టార్ట్ అయింది షో అంతే. అలా నీట్గా మనకి సినిమాలో తెర ఓపెన్ అవుతుంది కదా, అలా మనం చిన్న పిల్లలప్పుడు సినిమాలో తెర ఓపెన్ అయింది, అలా ఓపెన్ అయింది. షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీ షో అయితే నేను ఇక్కడ ఏంటి అంటే మీకు ఆ ఒరిజినల్ సాంగ్స్, ఆ ఒరిజినల్ సౌండ్స్ వినిపించాలి, వాళ్ళు వేస్తున్నది ఏంటి డ్యాన్స్ అని అర్థం కావాలి. నా వాయిస్ ఓవర్ వద్దు అని నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. చూడండి, అల్టిమేట్గా ఉంటుంది. మిస్ చేయొద్దు. విత్ సాంగ్స్ ఆ బీట్స్తో వింటేనే ఆ ఒక్క కిక్ మీకు వస్తుంది. షో అయితే అల్టిమేట్గా ఉంది కదా. ఇది జస్ట్ 15 మినిట్స్ షో, ఇంకా మనకి 45 మినిట్స్ షో అయితే ఉంది. ఇంక ఇక్కడి నుంచి వీడియో తీస్తే మనం చచ్చామే, పళ్ళు రాలగొడతారు వచ్చి. సో షో అంతా అయిపోయిన తర్వాత, షో తర్వాత వీళ్ళందరూ వచ్చి ఇలా బయట నిలబడతారు. మనం వాళ్ళతో చక్కగా ఫొటోస్ దిగొచ్చు. వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అంతే. సో మేమందరం అయితే రిటర్న్ బయలుదేరాం, మన ఫ్యామిలీస్ అందరం కలిసి. సో బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా వచ్చేసేసి మనము టుక్ టుక్ ఆటో ఎక్కకుండా ఎలా చెప్పండి, టుక్ టుక్ ఆటో ఎక్కి ఇంటికైతే బయలుదేరాము. సో ఇది ఈరోజు సెకండ్ డే వ్లాగ్. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపొద్దున్నే కలుద్దాము థాయిలాండ్ ట్రిప్లో 3వ రోజు. సీ యూ, గుడ్ నైట్, బాయ్. Okay, disco, okay, DJ, okay, salon, music, okay, disco.